హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే జ్యువెలరీ గురించి అనమాట. సో జ్యువెలరీ అంటే ఏంటిది అనుకుంటున్నారా? సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో కానీ ఏ వెబ్సైట్స్లో కానీ సోషల్ మీడియాస్లో కానీ చాలా అంటే చాలా ట్రెండీగా నడుస్తుంది. అండ్ యాడ్స్ కూడా చాలా ఎక్కువ వస్తుంది వాటి గురించి అనమాట. సో ఏంటిది అనుకుంటున్నారా? సో అదేనండి జెరాకీ జ్యువెల్స్ అనమాట. సో నేనైతే పార్సల్ తీసుకున్నా అండ్ తీసుకొని నియర్లీ అవుతుంది దగ్గర ఒక 1 మంత్ అయితే కావస్తుంది కావచ్చు. సో ఇప్పుడు నాకు దీన్ని రివ్యూ చేయడానికి టైం అయితే దొరికింది. అండ్ ఇది నేను 1 మంత్ తీసుకొని 1 మంత్ అవుతుంది, కానీ నేను నియర్లీ ఒక 1 వీక్ అయితే యూజ్ చేశాను అనమాట. సో అంతకు మించి ఎక్కువ యూజ్ చేయలేదు. అది కూడా ఏదైనా బయటకు వెళ్తే ఒక 1 అవర్ 1.5 అవర్ వరకే యూజ్ చేశాను. త్రూ అవుట్ ద డే అయితే కాదనమాట. సో యూజ్ చేసిన తర్వాత నేను ఈ రివ్యూ అయితే ఇస్తున్నా. అండ్ చాలామంది వచ్చేసి అంటే పార్సల్ రాగానే వెంటనే ఓపెన్ చేసేసి రివ్యూ ఇస్తారనమాట. సో నేను అలా చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా అంటే దీని రివ్యూ అనేది తెలవాలన్నమాట. సో చాలామంది తీసుకుందామని అనుకుంటారు, సో తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తారు. సో నేను ఈరోజు ఇది యూజ్ చేసిన తర్వాత రివ్యూ ఇస్తున్నా. సో అందరిలాగా పార్సల్ రాగానే వెంటనే రివ్యూ అయితే ఇవ్వాలని అయితే అనుకోవట్లేదు. అండ్ ఇది వచ్చేసి బాక్స్. అండ్ మనకి ఫస్ట్ ఇలా వాళ్ళు థ్యాంక్ యూ కార్డ్ పంపిస్తారు. అండ్ వీటి మీద ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారనమాట ఎలా యూజ్ చేయాలని. అండ్ మనకి ఇది ఇలా ఈ ప్యాకేజింగ్లో వస్తుంది అనమాట. అండ్ ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసిండ్రు. సో ఆల్వేస్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులోనే ఇలాగే పెట్టాలి వాళ్ళ బాక్స్లో అని. అండ్ ఇంకొకటి పర్ఫ్యూమ్స్ అసలు తాకొద్దు, అండ్ హాట్ వాటర్ కూడా తాకొద్దు. అండ్ మీరు స్నానం చేసేటప్పుడల్లా అన్ఫార్చునేట్గా హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ టచ్ అవ్వదు అనమాట. సో అలా అయితే ఫేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ నేనైతే అలా వాళ్ళ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రతిదీ ఫాలో అయినా. సో ఈ 2 మోడల్స్ అయితే నేనైతే పర్చేస్ చేశాను. సో కాస్ట్ వచ్చేసి అరౌండ్ 800 అయితే పడింది. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది, అందరికీ తెలిసిందే, బై 1 get 1 ఆఫర్ అని చెప్పేసి. అండ్ నేనైతే ఈ 2 మోడల్స్ అయితే తీసుకున్నా. సో ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్ అండ్ ఇది వచ్చేసి సెకండ్ మోడల్ అనమాట. అండ్ ఇందులో ఇష్యూ ఏంటిదంటే డిజైన్ విషయానికి వస్తే ఓకే, ప్రీమియంగానే ఉంది, అది నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం అంత వర్త్ అనిపించలేదు నాకైతే ప్రైస్ విషయానికి వచ్చేసి. అండ్ ఇంకొకటి జెరాకీ జ్యువెల్స్లో ఒక ఇష్యూ ఏంటి, సో యాక్చువల్గా జెరాకీ జ్యువెల్స్లో ఒక ఇష్యూ ఏంటిదంటే మనము ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మనం పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత సో ఇందులో మనం రిటర్న్ చేయడానికి జస్ట్ 2 days మాత్రమే టైం ఇస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇందులో మనకి రిటర్న్ చేసిన తర్వాత మనకి రీఫండ్ అనేది అసలుకే ఇవ్వరు. ఇందులో ఏంటంటే డైరెక్ట్ మళ్ళీ వాళ్ళ జెరాకీ జ్యువెల్స్ వాళ్ళ క్రెడిట్స్లోనే ఆ అమౌంట్ అయితే పోతుంది అనమాట. సో మళ్ళీ మనము అది వాళ్ళకి యూజ్ చేసి ఏదైనా పర్చేస్ చేయాలి, కానీ మనకైతే మళ్ళీ అందులో రీఫండ్ అయితే రాదనమాట. సో అది వచ్చేసి ఇందులో ఒక పెద్ద ఇష్యూ. సో యాక్చువల్గా నేను జ్యువెలరీ రిసీవ్ చేసుకున్న తర్వాత అవసరం ఒక 800 బుక్క పడుతుంది ఎందుకు అన్నట్టుగా నేను మళ్ళీ రిటర్న్ పెడదామని అనుకున్నా. బట్ ఈ ఇష్యూ ఉండడం వల్ల నేను పెట్టలేదు, ఎందుకంటే ఎలాగో మళ్ళీ అందులోనే ఏదో ఒకటి పర్చేస్ చేయాలి. సో అలాంటప్పుడు ఇంకా రిటర్న్ పెట్టి మళ్ళీ వాళ్ళ దాంట్లో మళ్ళీ ఏదో పర్చేస్ చేయడం ఎందుకు అన్న ఇంటెన్షన్తో నేను ఇదే ఉంచుకున్నాను అనమాట. సో ఇందులో ఇష్యూ వచ్చేసి అదన్నమాట. అండ్ ఇంకొకటి అసలు యాక్చువల్గా నేను ఎప్పుడు గోల్డే ప్రిఫర్ చేస్తా, ఎలాంటి యూజ్ చేయను. బట్ ఎందుకో రీల్స్లలో వెబ్సైట్స్లలో పదే ఎప్పుడు స్క్రోల్ చేస్తా అంటే యాడ్ రావడం వల్ల సరే ఒకసారి ఆర్డర్ చేద్దామని ఇంటెన్షన్తో అయితే ఆర్డర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి పెండెంట్ డైమండ్ లుక్ అయితే వచ్చిందనమాట. బట్ చెప్పాలంటే ఈ స్టోన్స్ కూడా కొంచెం షేడ్ అయితే అవుతుందన్నమాట. సో నేను ఇంతకుముందే 1 వీకే యూస్ చేసాను, అందులో కూడా రెగ్యులర్గా త్రూ అవుట్ ద డే కాదు, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అలా యూస్ చేస్తాను అనమాట. అండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అయ్యా, బట్ ఆల్సో కలర్ అయితే షేడ్ అయింది. సో మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటే రివ్యూస్ చూసి మీకు తర్వాత ఓకే అనిపిస్తే తర్వాతనే పర్చేస్ చేయండి. సో ఎలాంటి నాలెడ్జ్ దీని గురించి ఎలాంటి నాలెడ్జ్ లేకుండా మాత్రం డైరెక్ట్ పర్చేస్ అయితే చేయకండి. సో ఇది వచ్చేసి నా సజెషన్ అనమాట. అండ్ ఇంకొకటి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసుకోండి. సో చాలామంది అనుకుంటారు లైక్ చేయడం ద్వారా ఏదో అయిపోతుంది అది ఇదని, కానీ అలా ఏం ఉండదు. సో లైక్ చేయడం ద్వారా ఏంటంటే ఈ వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది. సో చాలామంది
చూడగలుగుతారు అనమాట. సో అది వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో ఆ లైక్కి ఆ ఇంటెన్షన్ అనమాట. సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి, అప్పుడే వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.